హాయ్ వ్యూవర్స్. ఈరోజు మన సొసైటీలో కొంతమంది సైకోగాళ్ళు, మరలా చెప్తాం, కొంతమంది సైకోగాళ్ళు, వెధవులు, ట్రోలింగ్ బ్యాచ్, పనికి మనలోళ్ళు ఎన్ని తిట్టినా తక్కువే. ఇప్పుడు అవతల వాళ్ళు శుభకార్యం అండి, పెళ్ళి చేసుకున్నారండి, వీలైతే ఆశీర్వదించు, లేదంటే మౌనంగా ఉండు. శుభమాని పెళ్ళి చేసుకుంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేయటం ఏంటి? దానిని కూడా ఘోరంగా ఇది చేయటం ఏంటి? తప్పు కదండి. గతంలో అఖిల్కి సంబంధించి, నాగచైతన్యకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. సమంత విషయంలో వీళ్ళు తప్పు చేశారంటే కూడా మనం డిస్కస్ చేసాం. గతం అయిపోయింది అది. ఇప్పుడు శుభమాని పెళ్లి చేసుకుంటే ఎస్, ఇతని వయసు వచ్చేసి 31 సంవత్సరాలు, ఆమె వయసు వచ్చి 39 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పెద్దది. అయితే ఏంటి, లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఘోరంగా పోస్టులు, అండ్ ఇదేనా నిలబడితే లేదని చెప్పేసి ఇంకొంతమంది పోస్టులు. నాగార్జున ఇంట్లో అందరూ 2 పెళ్ళిళ్ళారా, ఇలా బతుకాన్ని తిందిన పోస్టులు. చెత్త నాగే సిగ్గేస్తుంది. దండం పెట్టి మరీ చెప్తున్నా, మీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎక్కడో ఎవరో ఒక వార్త మీరు విన్నా, అది శుభకార్యం అయితే వీలైతే ఆశీర్వదించండి, లేదంటే ఆహా జరిగిందా సర్లే అని వెళ్ళిపోయండి. శుభకార్యం జరిగినప్పుడు మాత్రం దయచేసి నెగిటివ్గా మాట్లాడకండి, నోరు జారకండి, అండ్ అడ్డదిడ్డంగా ఏది పడితే అది అనకండి. ఎందుకంటే అది మీ దిగజారుడుతనం, మీ సైకోతనం, మీరు ఎంత వరస్ట్గా తెలిసిద్ది అనమాట. అది మీ బ్రెయిన్ కూడా గబ్బు పట్టిపోయింది. శుభకార్యం అప్పుడు కూడా తేడాగానే బిహేవ్ చేస్తే. బీ పాజిటివ్ అండి, మంచి గురించి ఆలోచించండి, మంచిని తీసుకోండి. ఎదుటి వారిలో కూడా మీరు మంచిని కానీ తీసుకోగలిగితే హ్యాపీగా ఉంటారు, బాగుంటారు.